మనస్లు 863 meters ఇవాళ నైట్ అటెంప్ట్ చేయబోతున్నాను. అక్లమటైజేషన్ అంతా బాగానే ఉంది. ఆల్మోస్ట్ 5 nights ఇన్ బేస్ క్యాంప్. ఇవాళ మొన్న డే బిఫోర్ ఎస్టర్డే ఒక అక్లమటైజేషన్ రొటేషన్ జరిగింది. క్యాంప్ వన్ ఇక్కడ ఉంటుంది. ఆల్మోస్ట్ చూపిస్తాను. క్యాంప్ వన్ దీని వెనకాల ఉంటుంది, కనపడదు ఇక్కడ నుంచి. ఇట్స్ అరౌండ్ 4 hours వాక్ ఉంటుంది. స్లోగా వెళ్తే 5 hours, కొంతమంది 6 hours, డిపెండ్స్, అట్లా చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద మౌంటైన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. మనస్లు మౌంటైన్. ఇది ఈస్ట్ పైనకి వెళ్ళేది సమ్మిట్. ఒరిజినల్ సమ్మిట్ అది కాదు. ఒరిజినల్ సమ్మిట్ దాని వెనకాల ఉంటుంది. సో ఇవాళ రెడీ టు గో టు హై క్యాంప్ వన్ వెళ్ళి అక్కడ ఒక నైట్ పడుకొని క్యాంప్ 2 హిట్ చేసి, హెల్త్ బాగుండి కండిషన్స్ బాగుంటే క్యాంప్ 3 వరకు వెళ్ళి, ఇంకా బాగుంటే సమ్మిట్, లేదంటే మళ్ళీ బేస్ క్యాంప్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఫర్దర్ పైకి వెళ్ళాలి. మళ్ళీ అగైన్ ఎట్లాగా. సో అప్పుడు డైరెక్ట్ క్యాంప్కి వెళ్ళిపోవచ్చు. కానీ చూస్తాను ఎలా వీలవుతుందో అలా. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 kilometer, ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్, ఒక 300 meters హైట్ గెయిన్. ఇక్కడ ఇది కొంచెం రాక్ క్లైంబింగ్ టైప్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ రోప్ ఉంది కాబట్టి ఇట్స్ సేఫ్, నో ప్రాబ్లమ్. అదర్వైజ్ కూడా ఈజీగానే వెళ్ళచ్చు. బట్ క్యాంప్ వన్కి ఆల్మోస్ట్ మనకి ఇంకొక 4 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అరౌండ్ 5 hours అనుకోండి విత్ బ్యాక్ ప్యాక్. మై షేర్పా స్ట్రాంగ్ మ్యాన్. సో మా ఇద్దరం కలిసి ఇవాళ అరౌండింగ్ 5 to 6 hours మేబీ విల్ రీచ్ క్యాంప్ వన్. మా దగ్గర ప్యాక్ లంచ్ ఉంది ఆల్రెడీ బ్యాగ్లో. అది తినేస్తే కొంచెం బరువు తగ్గుతుంది అనమాట. బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ వన్కి వెళ్తున్నాము. బహుశా ఇంకా అనదర్ 2 hours, 2 hours స్లో వాక్, maybe slowly 2 hours, another 2 hours to the camp one. సన్, క్లియర్ స్కై, నో విండ్, చాలా బాగుంది. ఇది చూస్తే దీన్ని జుమార్ అంటారు. సో జుమార్ అంటే ఇట్లాగా దీనికి ఎలా ఉంటుందంటే లాక్ ఉంటుంది అనమాట. సో రోప్ని దీంట్లోకి పంపించి దీన్ని ఇట్లా లాక్ చేస్తే మనం ఓన్లీ అసెండింగ్ పైకి మాత్రమే వెళ్తుంది. వెనక్కి వచ్చినప్పుడు మనం ఇట్లా రష్ తీసుకోవచ్చు అనమాట రోప్ని, ఫిక్స్డ్ రోప్కి చూపించి. సో దీన్ని జుమార్ అంటారు. సో దీన్ని మన హార్నెస్కి ఇట్లాగా చేసుకొని సేఫ్టీ అనమాట ఇది. అది కాకుండా అడిషనల్గా ఇంకొక సేఫ్టీ కూడా ఉంటుంది. సో దీనికి దీన్ని జుమార్ ఇచ్చి దీంతో పాటు ఇట్లాగా
అడిషనల్ సేఫ్టీ తీసుకొని మనం ముందుకెళ్తాం అనమాట. సో అప్పుడేమవుతుందంటే ఒకవేళ జారినా ఏమవుతుంది, ఇది సెకండ్ క్యారబినర్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇది నార్మల్లీ అయితే ఇప్పుడు ప్రజెంట్ టెర్రైన్కి జస్ట్ జుమార్ అవసరం. అక్కడ అప్పుడప్పుడు అది తీసేసేయచ్చు, పర్వాలేదు, బికాజ్ అంత కష్టమైన టెర్రైన్ ఏం కాదు. ప్లీజ్ సో అట్లాగా. సో క్యాంప్ 1 ఇంకో 2 అవర్స్లో క్యాంప్ 1 వెళ్తాము. బాగానే ఉంది ఇప్పటివరకు, ఆల్ గుడ్, నో ప్రాబ్లమ్స్. ప్యాక్ లంచ్ ఉంది, యాపిల్ అండ్ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు ఏవో. సో ప్యాక్ లంచ్ వీలైతే కొంచెం ముందు తినేసి, ప్లీజ్ నో ప్రాబ్లం. ప్యాక్ లంచ్ తిని, లేదంటే క్యాంప్ 1కి వెళ్ళి ప్యాక్ లంచ్ తింటాం. నేను ఎగ్జాక్ట్లీ రైట్ అండర్ షాడో ఆఫ్ ఈస్ట్ పినికల్కి ఎగ్జాక్ట్లీ కింద ఉన్నాను. సో క్యాంప్ 1 ఇటు పక్క ఉంటుంది, 2 అవర్స్లో. त्यो उसको रे कि मैले पनि ल्याएको छैन तलबाट, कापले पनि लगाएको होइन। तपाईँले जहाँ सामान डिलिभरी गर्दा त्यहीँ गरेर राखिदिनु। अनि Tanba is very busy organizing the camps stuff, people and all that. This is camp 2. And if I pan a little left, you can see the East Pinnacle summit is behind this. ఇవాళ మొత్తానికి క్యాంప్ 2కి రాగలిగాను. సో ఫేస్ తెల్లగా ఉందని కంగారు పడద్దు, సన్ క్రీమ్ అది. అండ్ మధ్యలో నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఫోకస్. చాలా ఇట్స్ నాట్ ఈజీ, మౌంటైనీరింగ్ అనేది కళ్ళద్దాలు పెట్టుకోకపోతే కష్టంగా ఉంది. ఓకే, సో బికాస్ సన్ రిఫ్లెక్షన్ చాలా ఎక్కువ ఉంది. క్లియర్ వెదర్, గుడ్ వెదర్, క్లియర్ స్కైస్, వామ్, కింద మంచున్న పైన సూర్యుడు మంచి వెచ్చదనాన్ని ఇస్తూ చాలా ప్లెజెంట్గా ఉంది యాక్చువల్లీ. అంటే ఇంత మంచి పీస్ఫుల్ టైం నేను ఇప్పటివరకు చూడలేదు. అండ్ ఇది నా హైయెస్ట్ ఆల్టిట్యూడ్. ఇప్పటివరకు నేను 6000 meters దాకా వెళ్ళాను, 5600 మ్యాక్సిమం వెళ్ళాను. దిస్ ఈజ్ అరౌండ్ 6400 యాక్యురేట్ ఆల్టిట్యూడ్. నేను తర్వాత ఎక్కడన్నా అల్టిమీటర్ దొరికితే వాళ్ళ దగ్గర తీసుకొని చూపిస్తాను. బాగుంది, నో హెడేక్, తలనొప్పి లేదు. అక్లమటైజేషన్ ఈజ్ ఆల్సో బాగుంది. ఇంకా స్టిల్ క్లైంబర్స్ వస్తూ ఉన్నారు, చూస్తే మీరు స్టిల్ క్లైంబర్స్ వస్తూనే ఉన్నారు. ఇది సో ఇప్పుడు ఇటువైపు చూస్తే ఇదంతా నేపాల్ హిమాలయ అవుతుంది. అక్కడ కొంచెం లోవర్ కనిపిస్తున్న అరౌండ్ 5000 meters టెర్రైన్ అదంతా టిబెటిన్ హిమాలయ అవుతుంది. క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి ఆన్ ద వే. ఆల్మోస్ట్ ఒక 1 hour ట్రెక్ జరిగింది ఇప్పుడే. ట్రెక్ అది క్లైంబ్ యాక్చువల్లీ, జుమార్ తోటి.
క్యాంప్ 3 కొంచెం జస్ట్ ఒక చిన్న ఒక జుమార్ సెక్షన్ ఉంది. కళ్ళద్దాలు పెట్టుకోకపోతే స్నో బ్లైండ్నెస్ వస్తుంది నాకు. కంప్లీట్ వైట్అవుట్, బ్లాడ్ వెదర్. సో ప్లాన్ ఏంటంటే టచ్ క్యాంప్ 3 అండ్ రిటర్న్. సో ఫైనలీ క్యాంప్ 3 వచ్చాను. సో క్యాంప్ 1, క్యాంప్ 2, క్యాంప్ 3, క్యాంప్ 4 పైన ఉంటుంది. అది 24 తర్వాత ఇంకా రోప్ ఫిక్సింగ్ అవ్వలేదు. సో అరౌండ్ 6,900 meters. ఇప్పుడు ఒక 15-20 minutes క్యాంప్ 3లో ఉండి మంచినీళ్ళు తాగి బ్యాక్ టు బేస్ క్యాంప్. ఇవాళ ఈవినింగ్ 5 o'clockకి బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం అన్నమాట. Hello. How is it going till now? It's tiring. It's tiring. I don't know. Where should I ski? So you're going to base camp today? Yes. Okay, catch you there in the evening. You will go in 10-15 minutes, huh? No. 2 minutes man, as you reach 2 minutes man, best come now. It's strange, but I have to brave also Yeah. in the downhill. Maybe I wait my friend. If I finish on the in the crevasses. Hey, it's steep there. It's steeper. And the ice there. Yeah. So it's not so. It's better to go right and then down, but I'm not sure. Okay. I don't like to go like alone. They don't have a radio. Strong men from Poland. Strong No, people that's from what we Poland. That's what we do. Very nice. All the best. We'll catch you there. Yeah. See you. Diana అనే ఒక అమ్మాయి, పోలీష్ అమ్మాయి స్కీయింగ్ చేస్తుంది. E che secondo me, These guys. quando From scendi Poland. già su in cima, devi stare fuori tutto a destra. Addio caro, gliel'ho fatto per 2 giorni, c'è quello suo con quello mio. No. You're live. Excuse me. You're live. Come on. See, she's gone.